మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడం, తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాల తర్వాత శివాజీ వివరణ ఇచ్చారు. తాను మహిళలందరినీ అనలేదని, ఎవరిని అవమానించాలని కూడా అలా మాట్లాడలేదని క్షమాపణలు చెబుతున్నానని శివాజీ వీడియో రిలీజ్ చేశారు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. దండోరా ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలివి. మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో అయితే పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయి, నటి అనసూయ భగ్గుమన్నారు. సినీ పరిశ్రమలో శివాజీ అభద్రతా భావంలో ఉన్నారని, అందుకే ఆయన అలా అనుకుంటున్నారని అనసూయ వ్యాఖ్యానించారు. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అట్లా ఉన్నట్టుంది. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఎవరిది వాళ్ళకి ఉంటుంది. బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉన్నాయి. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్. ఎక్స్ లో కూడా అనసూయ ఘాటైన పోస్టులు పెట్టారు. అటు గాయని చిన్మయి కూడా ఎక్స్ లో ఘాటైన పోస్టు పెట్టారు. శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. భారతీయ సంస్కృతిపై అంత ప్రేమ ఉంటే దోవతి కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు వేసుకుని తిరగండి అంటూ ఘాటైన పోస్ట్ చేశారు. శివాజీ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు వాయిస్ ఆఫ్ ఉమెన్ లేఖ రాసింది. 100 మందికి పైగా ఈ లేఖ రాశారు. శివాజీ వెంటనే బేషరతు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి దిగుతామని లేఖలో వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రతినిధులు హెచ్చరించారు. శివాజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను డిమాండ్ చేశారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలను నటుడు మంచు మనోజ్ కూడా తప్పుపట్టారు. శివాజీ తరపున క్షమాపణ చెబుతున్నానంటూ లేఖ విడుదల చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించాల్సిన అవసరం లేదని మనోజ్ లేఖలో వివరించారు. ఇంకోవైపు శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. చివరికి శివాజీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. తాను మహిళలందరినీ అనలేదని, అయినా తాను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చారు. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. మొత్తంగా తాను చేసిన వ్యాఖ్యలకు 24 గంటల్లోపే శివాజీ వివాదానికి ముగింపు పలికే యత్నం చేశారు.